కోయా ప్రవీణ్ ఎవరు చుట్టం టీడీపీలో ఉన్న ఈయన చెప్పిన గరికపాటి రామ్మోహన్ గారి చుట్టం. రక్త నరాలు పని చేయాలి మెదడులో, అప్పుడు పేర్లు తప్పుగా వెళ్ళవు. ఆయన పేరు గరికపాటి మోహన్ రావు. ఆయన టీడీపీలో లేరు. బీజేపీ పేరెత్తడానికే భయం. కానీ మనం రాహుల్ గాంధీ హాట్ లైన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. మనం ఏ హాట్ లైన్లో ఉన్నామో వివేక హత్య కేసులో ఎవరితో డిస్కస్ చేయం. అవినాష్ని బయటకు తీసుకురాం. అవినాష్ ఎందుకు హాట్ లైన్ లెవెల్లో భారతిరెడ్డి పిఎస్కి ఫోన్ చేసి ఏం మాట్లాడాడో డిస్కస్ చెయ్యం. ఈ హాట్ లైన్లు వాడిన అవినాష్ని బయటకు తీసుకొస్తే మాత్రం నీకు కళ్ళు చెమరుస్తున్నాయి. ఇదే కదా రాష్ట్రంలో బాధ, ఇదే కదా ఈరోజు నీ బాధ. ఎందుకు ఈ దొంగెడుపులు? లోకల్ పోలీసులు ఎవరు కోఆపరేట్ చేయకపోతే నువ్వు తాపీగా జమ్మల్ మడుగు దగ్గర ఒక విలేజ్లో కూర్చుని పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఉంటే ఈ అవినాష్ రెడ్డి మళ్ళీ ఒక ఎక్స్ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి చెక్ పోస్ట్ దాకా వీరవిహంగా వెళ్తుంటే అతన్ని పట్టుకుని కోయా ప్రవీణ్ దిగి వాళ్ళ బలగాలతో చివరికి ఎంతమంది 5. ఇది అవినాష్ కెపాసిటీ స్టేట్కి ప్రూవ్ చేసింది. ఎవరైనా ఒకటే అవినాష్ నార్మల్ పర్సన్ అన్నట్టు పులివెందుల గడ్డలో అవినాష్ని తీసి ఇలా లేపి తీసుకెళ్ళిపోయి హౌస్ అరెస్ట్ చేశారు. ఏమంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూర్చుని? ఇతను టీడీపీ వాళ్ళకి ఒక దూరపు చుట్టం. ఇదే ఈయన పేరు ఉంది కదండి, గరికపాటి మోహన్ రావు గారు. ఆయన గురించి టీడీపీ కానే కాదు, వాళ్ళు భాజపాలోకి ఎప్పుడో వెళ్ళిపోయారు. సృజనా చౌదరి వీళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. కానీ భాజపా పేరు ఎత్తడానికి మాత్రం ఎక్కడ హాట్గా ఉంటుందో ఆయనకు నాకు తెలియదు. చాలా భయం వేస్తుంది కొంచెం పేర్లు ఎత్తాలంటే. కామన్ నేను జగన్ గారు, ఐ అండర్స్టాండ్ ఇవన్నీ. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటావు. జగన్ కరోనా వస్తే కమరోనా అన్నావు, గుర్తుందా? ఒక కులాన్ని కించపరిచి మాట్లాడటం తప్ప సమతుల్యత పాటించలేని నువ్వు ఒకప్పుడు మా ముఖ్యమంత్రి ఇది చెప్పడానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. నిరభ్యంతరంగా సిగ్గుపడుతున్నాను ఆన్ కెమెరా. నీలాంటి వాళ్ళందరినీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవించినందుకు